జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలవటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలవనున్నారు కేటీఆర్. జగిత్యాల అంతటా జీవన్ రెడ్డి కేటీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్లో చేరికకు జీవన్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా అయింది. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ చెప్పండి. జగిత్యాలలో వెలిసిన జీవన్ రెడ్డి అలాగే కేటీఆర్ ఫ్లెక్సీలు మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. జగిత్యాల అంతటా కూడా ఈ తరహా ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్లో చేరమని కేటీఆర్ ఈవేళ జీవన్ రెడ్డిని కలిసి ఆహ్వానించబోతున్నారు. సో ఈ ఫ్లెక్సీలు చూస్తూ ఉంటే ఆయన చేరిక కొంత అధికారికంగానే జరగబోతుంది అన్న విషయం స్పష్టమవుతూ ఉన్న పరిస్థితి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ చెప్పండి. అనుశ్రీ, కేటీఆర్ రాక సందర్భంగా మొత్తంగా జగిత్యాల్లో జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఒకసారి వాతావరణం మారిపోయింది. మొత్తంగా ఇంతకాలం రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ బొమ్మలతో కనిపించిన జీవన్ రెడ్డి ఇంటి దగ్గర వాతావరణం అంతా గులాబీమయంగా మారిపోయింది. కేటీఆర్ రాకను స్వాగతిస్తూ ఒక పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డి కేటీఆర్ బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. మరొక వైపు రెడ్ కార్పెట్ తోనే ఆయన స్వాగతం పదికి ఏర్పాటు కనిపిస్తాయి. మరి కాసేపట్లో కేటీఆర్ కరీంనగర్ ఉన్నారు. కరీంనగర్ లో R&B గెస్ట్ హౌస్ లో ఇక్కడ ముఖ్య ప్రజాప్రతినిధులతోనే ఒక సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ నెల ఏప్రిల్ 20న ప్లీనరీని నిర్వహించే క్రమంలో అది ఈ కరీంనగర్ లో నిర్వహించాలని ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్లీనరీ కంటే ముందే తమ అమ్మల పొదిలో కాంగ్రెస్ నుంచి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజీనామా చేసి వచ్చిన జీవన్ రెడ్డిని చేర్చుకొని ఈ ప్లీనరీలో ఒక ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారని చెప్పేసి భావించవచ్చు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వస్తున్నారు. మొత్తంగా ఇక్కడ ప్రజాప్రతినిధులతో భేటీ తర్వాత ఆయన జీవన్ రెడ్డి ఇంటికి వస్తారు. ముఖ్యంగా కేటీఆర్ తో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య ప్రజాప్రతినిధులంతా కూడా ఆయనతో పాటుగా రానున్నారు. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే మొత్తంగా ఇప్పుడు మనం జీవన్ రెడ్డి ఇంటి దగ్గర వాతావరణం చూస్తే కనుక ఆయన ఇక కారెక్కి గులాబీ కండువా కప్పుకోవడం లాంఛనమే అన్నట్టుగా మనకు పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రమణ.